నమస్కారం. ఐఎమ్ వి సంతోష్ కుమార్. వెల్కమ్ టు తెలుగు మీడియం స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు మనం 2 లెక్చర్స్లో యాక్ట్ ఆఫ్ 1773, 1781, 1784, 1786 ఈ యాక్ట్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో మనం చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అట్లనే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 గురించి డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ కొన్ని పాయింట్స్ క్లారిఫై చేయాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ లెక్చర్స్లో ఉన్న పాయింట్లు లక్ష్మీకాంత్ బుక్లో ఏం రాసినాయో వాటి గురించి. అయితే స్పెక్ట్రమ్ బుక్లో ఇవే యాక్ట్స్ గురించి కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. నేను వాటిని కూడా కొన్నిటిని ఇన్కార్పొరేట్ చేయడానికి ఈ లెక్చర్స్లో ట్రై చేసిన. బట్ అన్నీ కాదు, కొన్ని మనకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపించినాయి అవి. అయితే మనం 1773లో ఫస్ట్ రెగ్యులేషన్ స్టార్ట్ అయింది అని చెప్పుకున్నాం. అంతకన్నా ముందు నుంచే ఎప్పుడైతే 1765లో వాళ్ళకు దివానీ రైట్స్ వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ రెవెన్యూ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిందో అంతకన్నా ముందు నుంచే బ్రిటిష్ గవర్నమెంట్ ఆ వచ్చే రెవెన్యూ నుంచి కొంచెం ఫిక్స్డ్ అమౌంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అడగడం స్టార్ట్ చేసింది, లైక్ దిస్. అయితే పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో ఇంకో ప్రొవిజన్ ఏముండే అంటే 1773లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 మెంబర్స్ అని చెప్పారు. అయితే అది 1784 యాక్ట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 3 మెంబర్స్ ఉండాలని చెప్పారు, ఇంక్లూడింగ్ కమాండర్ ఇన్ చీఫ్. అయితే ఈ యాక్ట్ని చార్టర్ యాక్ట్ అని ఎందుకు అంటారు? మనం ఇనిషియల్గా డిస్కస్ చేసినప్పుడు 1600 ADలో బ్రిటిష్ క్వీన్ దగ్గర ఒక ఎక్స్క్లూజివ్ చార్టర్ పొందిరు అని మనం డిస్కస్ చేసినాం. అయితే చార్టర్ యాక్ట్లో ఏం ప్రొవిజన్స్ ఉంటాయంటే ట్రేడ్కు సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నప్పుడు ఆ యాక్ట్ని మనం చార్టర్ యాక్ట్ అంటాం. 1773లో గవర్నర్ జనరల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నప్పుడు ఆ యాక్ట్లోనే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి బ్రిటిష్ పార్లమెంటే మెన్షన్ చేసింది. కానీ దాని తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని అపాయింట్ చేయడం కానీ, లేకపోతే ప్రెసిడెన్సీకి గవర్నర్స్ని అపాయింట్ చేయడం కానీ, లేకపోతే వేరే స్టాఫ్ని అపాయింట్ చేయడం కానీ అది కంప్లీట్గా కంపెనీ చేతిలో ఉంటుండే, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉంటుండే. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ లండన్లో ఉండి వాళ్ళు డిసైడ్ చేస్తుండే. కానీ 1793 యాక్ట్ ద్వారా ఏం చెప్పారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరి పేర్లనైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళకు కంపల్సరీ బ్రిటిష్ క్రౌన్ అసెంట్ ఉండాలి. అంటే ఇప్పటి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా కానీ గవర్నర్స్గా కానీ అపాయింట్ చేయడానికి వీల్లేదు. అందుకనే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ పవర్ మెల్లిమెల్లిగా లాక్కుంటారు. 1786 యాక్ట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి వీటో పవర్ ఇచ్చిర్రు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే ఆ ప్రొవిజన్ని ఫ్యూచర్ గవర్నర్స్కి కూడా ఎక్స్టెండ్ చేశారు. అట్లనే గవర్నర్ ఆఫ్ ప్రెసిడెన్సీస్కి కూడా, అక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుండే, వాళ్ళకు కూడా ఈ వీటో పవర్ ఎక్స్టెండ్ చేశారు. అయితే ఈ గవర్నర్ ఆఫ్ బాంబే, గవర్నర్ ఆఫ్ మద్రాస్ వీళ్ళ మీద ఇంకా ఎక్కువ కంట్రోల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఇచ్చారు. వీళ్ళు ప్రెసిడెన్సీ గవర్నర్స్, హీఈస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. మెల్లిమెల్లిగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ స్ట్రాంగ్ అయితే పోతుండు వీళ్ళ దగ్గర నుంచి పవర్స్ లాక్కొని. బట్ స్టిల్ కొన్ని ఏరియాస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడానికి ఇంకా కొన్ని పవర్స్ ఉంటుండే ఈ ప్రావిన్సెస్ గవర్నర్స్ దగ్గర. అది ఫ్యూచర్లో కూడా మెల్లిమెల్లిగా వీళ్ళ దగ్గర నుంచి కంప్లీట్గా లాక్కుంటారు. అది ఎప్పుడు అనేది మనం ఫ్యూచర్లో చెప్పుకుందాం. ఈ యాక్ట్లో ట్రేడ్ మొనాపోలీని ఫర్దర్ 20 yearsకి ఎక్స్టెండ్ చేశారు. అంటే లైక్ వేరే వాళ్ళు ఎవరు కూడా మన ఇండియాకి వచ్చి ట్రేడ్ చేయడానికి లేదు, ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీయే ట్రేడ్ చేయాలి. వేరే బిజినెస్ మెన్ బ్రిటన్లో ఉన్న వాళ్ళు చాలా ట్రై చేశారు ఈ మొనాపోలీని ఎండ్ చేయడానికి. బట్ స్టిల్ ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటుండే, అందుకని వాళ్ళ లాబియింగ్ సక్సీడ్ అయ్యి ఈ ట్రేడ్ మొనాపోలీ అనేది ఇంకా 20 years వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోగలిగారు. ఈ 1793 యాక్ట్లో ఇంకో ప్రొవిజన్ ఏముండే అంటే కమాండర్ ఇన్ చీఫ్ ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కాకుండా వేరే ఉండాలి అని చెప్పేసి ఈ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉండే. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పిట్స్ ఇండియా యాక్ట్లో కమాండర్ ఇన్ చీఫ్తో కలిపి 3 ఉండాలని చెప్పారు. కానీ ఈ యాక్ట్లో ఈ కమాండర్ ఇన్ చీఫ్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ కమాండర్ ఇన్ చీఫ్ని కానీ గవర్నర్ని కానీ నేమ్ సజెస్ట్ చేసే అధికారం కంపెనీకి ఉంటుండే. కానీ ఈ కమాండర్ ఇన్ చీఫ్ని సజెస్ట్ చేయడానికి ఇప్పటి లేదు. ఈ ఆర్మీ పైన కొద్దిగా కంట్రోల్ రావడానికి బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా CICని అపాయింట్ చేస్తుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ అందులో పనిచేసే స్టాఫ్ ఇప్పటి వాళ్ళ శాలరీస్ కానీ వేరియస్ వాళ్ళకు వచ్చే
ఎమ్యూనిటీస్ కానీ దానికి అయ్యే మొత్తం ఖర్చు అంతా ఇండియన్ రెవెన్యూ నుంచే రావాలి ఈ పర్సన్ది. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే యాక్ట్ 1813 యాక్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. ఇందులో కూడా సేమ్ ట్రేడ్ రిలేటెడ్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ దిస్ టైం వేరే బిజినెస్ గ్రూప్స్ వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి సక్సెస్ఫుల్గా లాబింగ్ చేసి ఈ ట్రేడ్ మొనోపలి, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న ట్రేడ్ మొనోపలిని ఎండ్ చేయడంలో వీళ్ళు సక్సీడ్ అయ్యారు. ఇప్పటి సంది ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కూడా మన ఇండియాకి వచ్చి ట్రేడ్ చేసుకోవచ్చు. అందుకని అదర్ బిజినెస్ మెన్ వర్ వెరీ హ్యాపీ. అప్పటి సంది చాలామంది మర్చెంట్స్ బ్రిటన్ నుంచి వచ్చి ఇండియాతో ట్రేడ్ చేయడం స్టార్ట్ అయింది. బట్ అప్పటికి కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుండే కాబట్టి వాళ్ళు ఇండియాతో టీ ట్రేడ్లో కానీ అట్లనే కంప్లీట్ ట్రేడ్ విత్ చైనా దీన్ని వాళ్ళు పొందడంలో సక్సీడ్ అయ్యారు. ఇంతకు ముందు ఉన్న మోనోపాలీ ఇండియాతో అది పోయి ఓన్లీ కేవలం టీ ట్రేడ్కి మాత్రమే పరిమితమైంది. అట్లనే చైనాతో మళ్ళీ ఓవర్ చేయడానికి లేదు, ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేయాలి. ఈ ప్రొవిజన్ ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813లో ఉండే. బ్రిటిష్ గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ ఉంటుండే, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొనోపలీ అనేది ఉండొద్దు, మెల్లిమెల్లిగా కంప్లీట్ కంట్రోల్ బ్రిటిష్ గవర్నమెంట్దే ఉండాలి అని అక్కడ ఉన్న లోకల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కానీ లేకపోతే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మనం ఎస్టాబ్లిష్ చేసిరు అని చెప్పుకున్నాం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ డైరెక్ట్గా బ్రిటిష్ క్రౌన్ని రిప్రజెంట్ చేస్తుండే. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి క్లాషెస్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏం చెప్పారు అంటే కంప్లీట్గా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని తీసేసి మనమే టేక్ ఓవర్ చేద్దాము అని చెప్పేసి చాలామంది ఒపీనియన్ ఉండే. అయితే కంప్లీట్గా ఈ యాక్ట్లో మాత్రం అది జరగలేదు. బట్ బ్రిటిష్ గవర్నమెంట్ దే హ్యావ్ అజర్టెడ్ ద సోవరెంటీ ఓవర్ ఇండియన్ టెరిటరీస్. అంటే ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది జస్ట్ ఒక రిప్రజెంటేటివ్ బాడీ మాత్రమే, కంప్లీట్ కంట్రోల్ అనేది, కంప్లీట్ సోవరెంటీ అనేది బ్రిటిష్ క్రౌన్దే అని ఇంకొకసారి ఈ యాక్ట్లో చెప్పారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తు చేశారు అనమాట. ఇంకో ప్రొవిజన్, మెయిన్ ప్రొవిజన్ ఏముంది అంటే ఈ యాక్ట్ ద్వారా క్రిస్టియన్ మిషనరీస్ ఇండియాకి వచ్చి క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేయొచ్చు అని ఈ 1813 యాక్ట్లోనే ఒక ప్రొవిజన్ ఉంది. అయితే మనం ఫస్ట్ లెక్చర్లో చెప్పుకున్నట్టు 1857లో సిపాయి మిటినికి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తారు. అట్లనే బ్రిటిష్ ఇండియాలో ఉన్న లోకల్స్కి వెస్టర్న్ ఎడ్యుకేషన్ మనం ప్రమోట్ చేయాలి, దానికోసం 1 lakh rupees ఎవ్రీ ఇయర్ మనం స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఈ యాక్ట్లో రాసి ఉండే. ఇక్కడ వెస్టర్న్ ఎడ్యుకేషన్ మాత్రమే, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, నాట్ ఇన్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్. ఎందుకు అంటే ఎప్పుడైతే బ్రిటిష్ ఆ వెస్టర్న్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందో మెల్లిమెల్లిగా ఒక సర్టెన్ సెక్షన్ అనేది ఆ వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడిపోతుంది. దానివల్ల ఈ వెస్టర్న్ గూడ్స్కి డిమాండ్ పెరుగుతుంది. అందుకని వాళ్ళు మెల్లిమెల్లిగా కల్చర్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వడం, వెస్టర్న్ కల్చర్ని మెల్లిమెల్లిగా మన వాళ్ళకి అలవాటు చేయడం స్టార్ట్ చేసారు. ఇక్కడ ఇంకో రీజన్ కూడా ఉండే. వెస్టర్న్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం ద్వారా లోకల్ అఫీషియల్స్ని, ఇండియన్స్ని అపాయింట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి అఫీషియల్ బ్రిటన్ నుండి వస్తే వాళ్ళకు హై శాలరీ ఇవ్వాల్సి వస్తుండే. అదే లోకల్ పీపుల్ని అపాయింట్ చేసుకుంటే వాళ్ళకు తక్కువ శాలరీతోని వాళ్ళతో పని చేయించుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఉండే. ఇంకో ప్రొవిజన్ ఏముంటాయి అంటే ఇంతకన్నా ముందు లోకల్ గవర్నమెంట్స్ కొన్ని ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేశారు, కానీ వాళ్ళకు ఏం పవర్స్ లేకపోతుండే, ఏమన్నా యాక్టివిటీస్ చేద్దామన్నా కూడా ఏం మనీ లేకపోతుండే. అందుకని వాళ్ళు చాలా సాడ్ ఉంటుండే. ఎందుకంటే వచ్చిన ప్రతి రెవెన్యూ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పంచుకోవడం, మిగతాది ఒక ఫిక్స్డ్ అమౌంట్ బ్రిటిష్ గవర్నమెంట్కి ఇవ్వడం, ఇట్లా జరుగుతుండే. లోకల్ గవర్నమెంట్స్ దగ్గర పైసలు లేకపోతుండే అనమాట. అందుకని లోకల్ గవర్నమెంట్స్ని కొంచెం హ్యాపీ చేయనికే వాళ్ళకు మీరు లోకల్స్లో ట్యాక్స్ ఇంపోజ్ చేయొచ్చు, కలెక్షన్ చేయొచ్చు, ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళని పనిష్ చేయొచ్చు అని చెప్పేసి ఈ యాక్ట్లో చెప్పారు. బ్రిటిష్ గవర్నమెంట్కి కూడా తెలుసు ఏం కాదని, బట్ ఏదో ఇంకా మేము ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని క్రియేట్ చేస్తున్నామని ఒక అపోహ కల్పించనికే ఈ ప్రొవిజన్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.